స్క్రబ్ టైపస్ ఈ బ్యాక్టీరియా డిసీజ్ గురించి విన్నారా? ఆంధ్రాలో చాలా ఎక్కువైపోయింది. అన్ని జిల్లాల్లో ఉన్నాయి. పల్నాడులో 2 చనిపోయారు. గుంటూరులో ఉన్నాయి, చిత్తూరులో ఎక్కువ ఉన్నాయి. ఇది ఎలా వస్తుందంటే, ఇది చిన్న పురుగు, 8 కాళ్ళ పురుగు. పొలాల్లో పొదల్లో ఎక్కువ ఉంటాయి. రైతులు జాగ్రత్తగా ఉండాలి. అండ్ పిల్లోస్, బెడ్షీట్స్, ఈ కవర్స్ అన్ని మార్చుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఆ పురుగు కుడితే బ్లాక్ కలర్ మచ్చలా వస్తుంది, పెయిన్ ఏమి ఉండదు. ఇంకోటి, ఫీవర్ అలాంటివి వచ్చినప్పుడు 2 days చూడాలి. తగ్గకపోతే వెంటనే డాక్టర్ని వెళ్ళి కలిసి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే 6 to 11 days ఫీవర్ వస్తుంది, అది తగ్గదు. చలిగా ఉంటుంది, దగ్గు వస్తుంది. తర్వాత ఇది లంగ్స్కి, బ్రెయిన్కి, కిడ్నీకి, హార్ట్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే అంత భయపడేది ఏం కాదు. వచ్చిన టైంలో క్యూర్ చేయించుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. ఎలీసా టెస్ట్ అని ఒకటి ఉంటుంది, అది చేసి ఫైండ్ అవుట్ చేస్తారు. ఉంటే దాని యాంటీబాడీస్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటే క్యూర్ చేస్తారు. షుగర్ పేషెంట్స్కి, క్యాన్సర్ పేషెంట్స్కి వీళ్ళందరికీ చాలా కొద్దిగా రిస్క్ ఎక్కువ. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కరోనా అంత సీరియస్ అయితే కాదు. ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే డిసీజ్ అసలుకే కాదు. మీరు దాని గురించి భయపడబాకండి.